హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మనం ప్రతిరోజు ఈ స్పీడు యుగంలో, ఉరుకుల పరుగుల మన జీవన శైలిలో, అందులోనూ కలియుగంలో పూజ చేస్తామో లేదో తెలియదు కానీ ప్రతిరోజు నిద్రపోయే ముందైనా 11 సార్లు శివనామాన్ని మాత్రం తప్పకుండా చెప్పి పడుకోమన్నారు మన పెద్దవాళ్ళు, పండితులు కూడా. మరలా తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు శివభక్తులైనా సరే, మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే శివా శివా అని అంటూ లేవకూడదు. అది మన శాస్త్రం అంగీకరించదు. శాస్త్రమే, అది పాటించడం మన కర్తవ్యం. శివుడు కేశవుడు వేరు వేరని కాదు దాని అర్థం, కానీ దేని స్థితి దానిదే. కాబట్టి నిద్ర లేచేటప్పుడు మాత్రం మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో కూడా శాస్త్రమే నిర్ణయం చేసింది. ఇక వేరొక మాట నోటి నుండి రాకూడదు. మొట్టమొదట నోటి నుండి రావలసిన నామం ఒక్కటే, శ్రీహరి 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 అని 3 మార్లు పలికి పడక మీద నుండి లేచి తన అరచేతులను చూచుకొని లక్ష్మీ సరస్వతి పార్వతీలను తలచుకొని, లేక ఆ శ్లోకం చెప్పుకుని, ఎలా అంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకొని మన ప్రాతకాల కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి మిత్రమా. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన దినచర్య. మరొకండి. ధన్యవాదాలు. రేపు మరొక మంచి విషయంతో, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్. ఓం నమ శివాయ.